వెల్కమ్ టు టీ హబ్. నేను ప్రస్తుతం టీ హబ్ లో ఉన్నాను. కారణం ఏంటంటే విసోర్స్ వారి అతి పెద్ద గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫేర్ జరుగుతుంది ఇక్కడ 5th ఫ్లోర్ లో. చెప్పండి, ఏ కంట్రీస్ నుంచి వచ్చారు? మన దగ్గర నుంచి యుఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, దుబాయ్, అబుదాబి ఇవన్నీ కంట్రీస్ నుంచి మనకి యూనివర్సిటీ ప్రతినిధులు ఇక్కడికి వచ్చారు మేడం. డైరెక్ట్ గా స్టూడెంట్స్ ఫేస్ టు ఫేస్ ఇంటరాక్ట్ అవ్వచ్చు ఫర్ ద మాస్టర్స్ ప్రోగ్రామ్. అది బీటెక్ ఆర్ డిగ్రీ అయిపోయిన తర్వాత మాస్టర్స్ అబ్రాడ్ లో చదువుకోవాలనుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్ కి మన దగ్గర కూడా 70% స్టూడెంట్స్ ఆర్ ప్లానింగ్ టు డూ మాస్టర్స్ ఇన్ అబ్రాడ్ మేడం. అదే ఇది బీటెక్ అయినా డిగ్రీ అయిపోయిన తర్వాత కూడా దానికి మనం ఇచ్చే ఉపయోగం ఏంటి తెలుసా మేడం? 100% ఎడ్యుకేషన్ లోన్. మీకు లోన్ అది మెయిన్ అండి. 100% ఎడ్యుకేషన్ ఫర్ స్టడీస్, ఫర్ ఫుడ్ అండ్ అకామిడేషన్ అండ్ ఫర్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, ఇన్సూరెన్స్ ప్రతిదీ కవర్ అవుతుంది మేడం అందులో. అండ్ అక్కడ అది కూడా వెంటనే కట్టక్కర్లేదని చెప్పారు. అవును, ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ దేర్ కోర్స్ 1 year వీళ్ళకు రిలీవింగ్ పీరియడ్ ఉంటుంది. ఆ 1 year రిలీవింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత వాళ్ళకు ఈఎంఐ స్టార్ట్ అవుతుంది. సో బేసిక్ గా ఇంకొక అద్భుతం చూసాను ఏంటంటే లోన్ ఫెసిలిటీతో పాటు ఇక్కడ వీళ్ళ ప్రాసెసింగ్ అంతా కూడా మీరే చేస్తారు. ఆబ్వియస్లీ మీరు డే 1 నుంచి డే ఎండ్ వరకు మొత్తం మేమే చూసుకుంటాం. ఏ యూనివర్సిటీ అయినా సరే, ఏ యూనివర్సిటీ అయినా ఇంక్లూడింగ్ అకామిడేషన్ కూడా అబ్రాడ్ లో వెళ్ళే స్టూడెంట్స్ కి మనమే ప్రొవైడ్ చేస్తాము. ఇప్పుడు ఫ్రాంక్లీ స్పీకింగ్ మీకు తెలుసు నాగేంద్ర గారు, చాలా కన్సల్టెన్సీస్ ఉన్నాయి. మీ దగ్గర ఏంటి బెనిఫిట్? ఇదే ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో మన విసోర్స్ 20 years అయిపోయింది మేడం ఉండబట్టి. మీరు కౌన్సిలర్స్ ని తీసుకున్నా, బ్యాక్ అండ్ అప్లికేషన్ టీమ్ ని తీసుకున్నా, అకామిడేషన్ టీమ్ తీసుకున్నా, లేకుంటే ట్రావెలింగ్ టీమ్ తీసుకున్నా, ఎవరిని తీసుకోండి, మినిమం 7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న టీం మా దగ్గర ఉంది. అంటే మా దగ్గరకు వస్తే ఉపయోగం ఏంటంటే మేడం, స్టూడెంట్ కి day 1 లోనే అప్లికేషన్ పెట్టే టైంలోనే స్కాలర్షిప్స్ అప్లై చేస్తాం మనం. మనము యూకేకి వెళ్లే స్టూడెంట్స్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ యూకేకి 6 లక్షల వరకు స్కాలర్షిప్ అందించే పూచి మేము తీసుకుంటాం. అద్భుతం. అండ్ దాంతో పాటు యూఎస్ఏకి వెళ్లే వాళ్ళకు 10 లక్షల స్కాలర్షిప్ అందిస్తాం స్టూడెంట్స్ కి. అంటే స్టూడెంట్స్ మేము సొంతంగా చేసుకోవచ్చు కదా, వేరే కన్సల్టెన్సీస్ ఉన్నాయి కదా, మేము డైరెక్ట్ పెట్టుకుంటాం, లేకుంటే మేము సొంతంగా పెట్టుకుంటాం అనుకున్న వాళ్ళు ఉన్నప్పుడు అప్లికేషన్ పెట్టే టైంలో స్కాలర్షిప్స్ అప్లై చేయకపోతే స్కాలర్షిప్స్ రావు మేడం తర్వాత. అందుకనే అప్లికేషన్ పెట్టేటప్పుడు ఎక్స్పీరియన్స్ టీమ్ ఉండాలి. మేము ఆల్రెడీ ఒక్కొక్క అప్లికేషన్ ప్రాసెస్ చేసిన టీం 500 అప్లికేషన్ చూసిన పర్సన్ మన దగ్గర ఉన్నారు. ఒక యూనివర్సిటీకి అప్లై చేయాలంటే 2 లెటర్ ఆఫ్ పర్పస్ అని, లెటర్ ఆఫ్ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్, లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ ఇవన్నీ పెట్టాలి. కాబట్టి అవన్నీ మీరు హెల్ప్ చేస్తారు, సహకరిస్తారు. ఎంతమంది విద్యార్థులు ఏటా మీ విసోర్స్ మొత్తం అన్ని కంట్రీస్ కి పంపిస్తారు? మేడం ఎవ్రీ ఇయర్ మనం అయితే 5000 స్టూడెంట్స్ పంపిస్తాం. 5000 మంది విద్యార్థులు మీ కన్సల్టెన్సీ సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకుని వస్తున్నారు. చాలా బాగుందండి. అండ్ సో ఫైనలీ ఇంకా లాస్ట్ డేట్ అంటూ ఏమైనా ఉంటుందా వీటికి? అంటే మేడం మాస్టర్స్ కి అయితేనేమో ప్రెసెంట్ మాక్సిమం ఆగస్టు 10వ తారీఖు అన్ని యూనివర్సిటీస్ క్లోజ్ అయిపోతున్నాయి. అది మాస్టర్స్ కి అబ్రాడ్ కి వెళ్ళాలనుకుంటే. వెన్ కమింగ్ టు బీటెక్ అయితే ఇప్పుడు ఆగస్ట్ ఎండింగ్ నుంచి కాలేజ్ స్టార్ట్ అవుతుంది. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అప్రోచ్ అవుతే బెస్ట్. అండ్ వెన్ కమింగ్ టు ఎంబీబీఎస్ సెప్టెంబర్ 1st వీక్ నుంచి యూనివర్సిటీ స్టార్ట్ అయిపోతుంది ఎంబీబీఎస్ కి. సో ఆగస్ట్ 15 తారీఖు లోపు అప్రోచ్ అవుతే ఎంబీబీఎస్ ప్రాసెసింగ్ టైం వచ్చేసరికి 45 days మేడం. 40 రోజులు ప్రాసెసింగ్ టైం ఉంటుంది. వెన్ కమింగ్ టు యూకే ప్రాసెసింగ్ టైం ఫర్ మాస్టర్స్ ఇస్ 15 days. వెన్ కమింగ్ టు బీటెక్ అయితే మాక్సిమం మీకు ఇవాళ అప్లికేషన్ పెడితే ఇవాళ సాయంత్రానికి అడ్మిషన్ లెటర్ ఇచ్చేస్తాం, ఎడ్యుకేషన్ లోన్ ప్రాసెసింగ్ కూడా చేయించేస్తాం స్టూడెంట్స్. ఇందాక జేకేఎల్యూ చూసాను నేను. అంటే అక్కడ నుంచి ఐఐటికి ట్రాన్స్ఫర్ అయ్యే వెసులుబాటు కల్పించడం. ఐఐటిలో చదవడం చాలా పెద్ద కళ. మన ఐఐటిలో జేఈ మెయిన్స్ లో క్వాలిఫై కాకపోయినా కూడా, అంటే క్వాలిఫై అంటే తగినన్ని మార్కులు రాకపోయినా కూడా ఆ అవకాశం 3rd year, 2nd, 3rd, 4th years లో కల్పిస్తోంది జేకేఎల్యూ. అక్కడ బీటెక్ చేసుకుంటూ ఒక పర్టికులర్ గ్రేడ్ పాయింట్ యావరేజ్ ఉంటే గనక, జీపీఏ స్కోర్ ఉంటే తప్పకుండా మీరు ఐఐటిలో చదివి అక్కడ నుంచి కూడా వాళ్ళ ట్రాన్స్క్రిప్ట్స్, తర్వాత వాళ్ళ మార్క్స్ మేడం. మన విసోర్స్ వర్సిటీ తీసుకొచ్చే ప్రతి యూనివర్సిటీలో ఒక యూనిక్ క్వాలిటీ ఉండాలి. అలా మనం చేసే అన్ని యూనివర్సిటీ ఒక యూనిక్ క్వాలిటీ ఉంది. అది మన కాల్ నెంబర్ కనిపించిన నెంబర్ కాల్ చేసిన అన్ని ఇన్ఫర్మేషన్లు ఇస్తాము. అండ్ ఒకటి మేడం, వీ హావ్ బీన్ డైరెక్ట్లీ టైడ్ అప్ విత్ 1500 యూనివర్సిటీస్ అక్రాస్ ద వరల్డ్. 1500 యూనివర్సిటీస్ తో మనం టై అయిపోయినాం. అందులో అరౌండ్ 250 యూనివర్సిటీల వరకు టైర్ 1 యూనివర్సిటీస్ మేడం. అన్ని ఎక్స్క్లూజివ్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి మనం మొత్తం. చాలా బాగుంది నాగేంద్ర గారు, చాలా ఎంకరేజ్మెంట్ ఇది విద్యార్థులకి. సో ఇంకా కూడా త్వరపడొచ్చు. ఒకవేళ ఇవాళ ఫేర్ రాగలిగితే తొందరగా అందుకుని రావాలి. రాలేకపోతే కూడా మీరు విసోర్స్ ఆఫీస్ ని కాంటాక్ట్ చేసి మీరు కావాల్సిన కోర్సు, మీకు ఎన్ని మార్కులు వచ్చాయి, మీ ఇంట్రెస్ట్ ఏంటి, అన్ని కౌన్సిలింగ్ మొదలుకొని ప్రాసెసింగ్ వరకు అంతా చూసుకుంటారు. అండ్ అఫ్ కోర్స్ మనం ఇతర విషయాలు కూడా మాట్లాడుతున్నాం ఇక్కడ లోన్స్ గురించి. అది పెద్ద ఫ్యాక్టర్ కాబట్టి. అవును మేడం. అంటే లోన్స్ కి ఎలిజిబుల్ అయ్యి అసలు టర్మ్స్ ఏంటి, ఎలా
తీసుకోవాలి, ఎవరెవరికి వస్తుంది? మేడం ఈ రోజు వచ్చిన ఈ ఎడ్యుకేషన్ ఫేర్ కి వచ్చే ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఎడ్యుకేషన్ లోన్ ఆన్ స్పాట్ అసెస్మెంట్ అయిపోయింది మేడం. డైరెక్ట్ గా బ్యాంక్ అఫీషియల్స్ మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు మేడం. ఇటువంటి గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫేర్ టైంలో పేరెంట్స్ అయినా స్టూడెంట్స్ ఏమైనా అప్రోచ్ అయినప్పుడు ఎడ్యుకేషన్ లోన్ కూడా చాలా స్మూత్ గా ప్రాసెస్ చేసుకునే విధంగా ఆపర్చునిటీ ఉంది. మెయిన్ మెజారిటీ థింగ్ ఏంటంటే మేడం, కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ స్టూడెంట్ ఆర్ పేరెంట్ పాన్ కార్డు, తర్వాత వాళ్ళ యొక్క అకాడమిక్ ట్రాన్స్క్రిప్ట్స్ అండ్ దానితో పాటు వాళ్ళ యొక్క సిబిల్ సంబంధించిన రిపోర్ట్ అవన్నీ కూడా మన వాళ్ళు చెక్ చేస్తారు. దాని తగ్గట్టుగా విత్ వెరీ లో ఇంట్రెస్ట్ రేట్ ఇక్కడ 20 బ్యాంకులు ఉన్నాయి మేడం. 20 నేషనలైజ్డ్ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ మనకి ఈ రోజు అందుబాటులో ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇది ఇక్కడ నుంచి మన ఆఫీసెస్ లో కూడాను ఎవ్రీ డే లోన్ డిపార్ట్మెంట్ బ్యాంక్ అఫీషియల్ గా వచ్చి మన ఆఫీస్ లో కూర్చుంటాం. ఓకే, అట్లా స్టూడెంట్ మన ఆఫీస్ కి అప్రోచ్ అయినా కూడా లోన్ ప్రాసెస్ చేసుకోవచ్చు. ఎలాంటి ట్యూషన్ 100% ట్యూషన్ కవర్ అవుతుందా వాళ్ళకి? ఎంతవరకు? ఎడ్యుకేషన్ లోన్ ఇస్ ఫర్ ట్యూషన్ ఫీజ్ అండ్ అట్ ద సేమ్ టైం ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా ఉంటుంది. గ్రేట్. అది కాబట్టి మొత్తం అసలు పిల్లల ఎడ్యుకేషన్ పూర్తయ్యే వరకు కావాల్సినవన్నీ సమకూరుస్తారు. అది ఎప్పుడు రీపే చేయాలి మరి? రీపేమెంట్ అంతా కూడా ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ దేర్ కోర్స్ 1 year రిలీవింగ్ పీరియడ్ ఉంటుంది. 1 year అయిపోయిన తర్వాత నుంచి వీళ్ళకు ఈఎంఐ స్టార్ట్ అవుతుంది మేడం. ఇంకా కొలాటరల్స్ ఏమైనా పెట్టాలండి? నాట్ మేడం, అసలు మేము చేసే ప్రతి లోన్ అప్లికేషన్ అంతా నాన్ కొలాటరల్. చాలా పెద్ద విషయం అది. కొలాటరల్ తో మనం చేయం. కొలాటరల్ అంటే వీళ్ళ డైరెక్ట్ బ్యాంక్ వెళ్ళి అప్రోచ్ చేస్తారు మేడం. రైట్. బట్ వెన్ కమింగ్ టు మనం చేసేదంతా కూడా ఓన్లీ నాన్ కొలాటరల్ అప్లికేషన్ మాత్రం మనం చేస్తాము. స్టూడెంట్ డైరెక్ట్ గా వచ్చి విత్ వెరీ లో ఇంట్రెస్ట్ రేట్, చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్ లో మనం ఎడ్యుకేషన్ లోన్ ఇప్పిస్తాం మేడం. ప్రతి ఒక్క స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ తో చదువుకునే విధంగా ఆపర్చునిటీ మనం అందిస్తాం మేడం. సో దానికి ముందు అడ్మిషన్ పూర్తయిన తర్వాత లోన్ కి రావాలి మేడం. అప్లికేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఆఫర్ లెటర్ వస్తుంది. ఆఫర్ లెటర్ లో మొత్తం ఫీజు అని మెన్షన్ వస్తాయి కదా, అది తీసుకొచ్చి మనం బ్యాంక్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు మొత్తం చూసుకుంటారు. డైరెక్ట్ గా ఇట్స్ పేయబుల్ టు ది యూనివర్సిటీ. కొన్ని కంట్రీస్ లో ఏంటంటే స్టూడెంట్ కి పడతాయి, కొన్ని కంట్రీస్ కి డైరెక్ట్ గా యూనివర్సిటీ కడతారు. బట్ మోర్ ఓవర్ అంటే అసలు బేసిక్ గా ఇక్కడ మీరు అది ఆలోచితంగా చాలా పెద్ద ఇష్యూ కదా ఇది. అంటే డబ్బులు ఒక్కసారి సమకూడడం ఇది చాలా గొప్ప ఫైనాన్షియల్. ఎంత మందికి లోన్స్ ఇచ్చి ఉంటారు ఇప్పటికి గత ఇన్ని సంవత్సరాల మీ ప్రయాణంలో? మేడం ఒరిజినల్ ఫ్యాక్ట్ మాట్లాడితే ఈ రోజు వరకు మన విసోర్స్ తరఫు నుంచి వెళ్ళిన స్టూడెంట్స్ కి మేడం 10,000 crores కి పైన మనం డిస్బర్స్మెంట్ చేయించాం. 10,000 కోట్ల లోన్స్ ఎడ్యుకేషన్ లోన్స్ ఇచ్చారు. బికాస్ అది ఎడ్యుకేషన్ లోన్ కాదండి, అది ఇన్వెస్ట్మెంట్ పిల్లల భవిష్యత్తులో. ఎందుకంటే అంతే విజయవంతంగా వాళ్ళ జీవితాలు తయారవుతాయి కాబట్టి. నాగేంద్ర గారు, ఈ రీసోర్స్ తో మీ ఎడ్యుకేషన్ మేళా అయితే ఏదైతే ఉందో, లోన్ ఈ ఫేర్ అయితే ఏదో ఉందో, చాలా చాలా సక్సెస్ఫుల్ గా జరుగుతుంది. వేల మంది విద్యార్థులను చూస్తున్నాం. సో తప్పకుండా ఒకవేళ మీరు కనుక ఇవాళ ఫేర్ మిస్ అయి ఉంటే మీ ఆఫీస్ కి కాంటాక్ట్ చేయండి. మన ఆఫీస్ కి వచ్చి విజిట్ అవ్వచ్చు మేడం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ నాగేంద్ర గారు. థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్ వర్క్. థ్యాంక్ యూ. నమస్తే అండి.